ఇలాంటి వీడియో చూపించినట్లయితే వాడికి లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అని పెద్ద పెద్ద మాటలు చెప్పను, కానీ ఇలాంటి వీడియో చూసి ఉండరేమోనని నా గట్టి నమ్మకం. మీరు కూడా ఈ వీడియో చివరి వరకు చూసారో లేదో కామెంట్ బాక్స్లో పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టిఆర్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బీరకాయ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇలాంటి స్టైల్లో మీరు యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేసినా ఇలాంటి వీడియో దొరుకుతుంది. కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూసి యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోస్ పెట్టగానే మన దాకా రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్లో ఉంచుకోండి. ఇప్పుడు ఈ బీరకాయ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మీడియం సైజ్తో కట్ చేసుకున్న 1 కేజీ చికెన్ తీసుకుందాం. ఇప్పుడు అందులోకి 1 చెక్క నిమ్మరసం, అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేసుకుందాం. ఈ నిమ్మరసం ఉప్పు వలన చికెన్ నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న ఇందులోకి వాటర్ పోసుకొని అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిపి 15 నుంచి 30 నిమిషాల వరకు వాటర్లో నానబెట్టుకుందాం. ఇలా నానబెట్టుకోవడం వలన చికెన్ జ్యూసీగా ఉడుకుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కేజీ చికెన్కు గాను ఒక 200 గ్రాములకు సరిపోను బీరకాయ తీసుకుంది. దాన్ని మొత్తం పైన పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగి ఒక మిక్సీ గిన్నెలోకి ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ చేసి పెడతారు. వారికి తప్పకుండా నచ్చుతుంది. ఇలా కట్ చేసుకున్న ముక్కల్లోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే మరొక స్పూన్ సాల్ట్ వేసుకొని 1 చెక్క నిమ్మరసం పిండుకొని మెత్తగా మిక్సీలోకి పట్టుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు 2 పెద్ద సైజు ఆనియన్స్, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 4 లవంగాలు, 1 చెక్క, 2 యాలకులు, అలాగే పచ్చి బగారాకు వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులోకి వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం మెత్తబడ్డాక ఇప్పుడు దాంట్లోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూశారు కదా, ఆనియన్స్ ఈ కలర్ వచ్చాక ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకొని ఆయిల్ చికెన్ పట్టుకునేంత వరకు కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లోని వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. చూశారు కదా, చికెన్లో నుంచి వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం, అలాగే 1 స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ కారం కూడా వేసుకొని మొత్తం చికెన్ పీసెస్కి అంటుకునేంత వరకు కలుపుకొని ఈ కారం పచ్చి వాసన మొత్తం పోయే వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చాలాసేపు అవుతున్నట్టుగా వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోయినట్టున్నారు. ఒకసారి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కింద అడుగు అంటకుండా చూసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకుండా. చూశారు కదా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు ముందుగా పట్టి పెట్టుకున్న బీరకాయని ఇందులో కలుపుకొని చికెన్ ముక్కలకు పట్టుకునేంత వరకు కలుపుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బీరకాయ పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం.
బీరకాయ పచ్చి వాసన పోయాక ఇందులోకి గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాం. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూసారు కదా, ఇలా ఉడుకుతున్న చికెన్లోకి ఒక 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇలా ఆయిల్ పైకి వచ్చేసిందంటే బీరకాయ చికెన్ కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులోకి తీసుకొని ఒక్క 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. బీరకాయ చికెన్ కర్రీ రెడీ. మీరు ఇంతకుముందు ఇలాంటి వీడియో చూసినట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలుపగలరు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరో కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.